నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. అమ్మతనం ఒక అద్భుతమైన వరం. ప్రతి స్త్రీ ఆ సమయంలో చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా ప్రయత్నాలు గూడా చేస్తూ ఉంటారు. మొత్తానికి చెప్పాలంటే వాళ్ళ జీవన శైలి గూడా మార్చుకుంటూ ఉంటారు. అయితే అదే సమయంలో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ రజని గారు. మరి డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మ్యామ్ ఇప్పుడు చాలా వరకు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటూ ఉంటారు. అయితే మా బేబీ చాలా తెల్లగా పుట్టాలని, బేబీకి హెయిర్ అనేది గ్రోత్ చాలా ఉండాలని, ఆ టైంలో ఒక డైట్ అంటూ ఫాలో అవుతూ ఉంటారు మ్యామ్. నిజంగా చెప్పాలంటే హెల్తీ బేబీ పుట్టాలంటే అసలు మనం ఏ విధంగా ఫాలో అవ్వాలంటారు? ప్రతి ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకేంటంటే బేబీ హెల్తీగా ఉండాలి, అందంగా ఉండాలి అన్నీ. సో, దే హ్మ్. వాంట్ ఆల్ ద పాజిటివ్ థింగ్స్ ఇన్ ద బేబీ. అందం అనేది అది ఏ ఫుడ్, ఈ ఫుడ్ పర్టిక్యులర్‌గా తినడం వల్ల వచ్చేది కాదండి. ఇట్ ఈస్ మెయిన్‌లీ జెనెటిక్స్. బేసికల్‌గా వాళ్ళ పేరెంట్స్, మదర్, ఫాదర్ ఎలా ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి స్కిన్ కలర్ ఉందో, సో, హ్మ్. అది జన్యుపరంగా డిసైడ్ అయ్యి ఉంటుంది. అందంగా పుట్టాలి అంటే ఇలాంటి ఫుడ్సే తీసుకోవాలని అలా పర్టిక్యులర్‌గా ఎటువంటిది స్టడీస్ మనకి లేవు. అలా ఏమీ ఉండదు. యెస్, హెల్తీ బేబీ కావాలి అంటే మనం వాటెవర్ ఆ ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైతే తింటారో ఆహారం, దాని మీద డెఫినైట్‌లీ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఏంటంటే న్యూట్రిషియస్ డైట్. న్యూట్రిషియస్ ఫుడ్‌లో ఏంటంటే ప్రోటీన్స్, మనకి విటమిన్స్, మినరల్స్, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో, బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి మనము ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ అనేవి హ్మ్. మనం ఇస్తా ఉంటాం. ఆ! సో, నేచురల్‌గా గూడా ఫుడ్స్‌లో ఐరన్ కాంటెంట్ ఉన్న ఫుడ్స్, ఆకుకూరలు గానీ అలాంటివి మనకి క్యారెట్స్, బీట్రూట్స్ ఇలా అంటే ఐరన్ రిచ్ కాంటెంట్ ఫుడ్స్, ప్రోటీన్ డైట్. ప్రోటీన్‌లో దాల్స్ ఉంటుంది, మనకి పన్నీర్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి. సో, ఇలా మనము రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలోనే కొన్ని పర్టిక్యులర్‌గా అంటే ప్రోటీన్‌గా ఉండేటట్టు చూసుకోండి. మనకి విటమిన్స్, మినరల్స్ కాంటెంట్ ఉండేటట్టు చూసుకోండని మనం అడ్వైస్ అనేది చేయడం జరుగుతుంది. సో, కొంతమందిలో ఏంటంటే ఎంత ఆహారం తిన్నా బేబీ అంత వెయిట్ పెర్ పెరగకపోవచ్చు. సో, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇంకేదైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల అంటే వాళ్ళకి బీపీ ఉండి ఉండొచ్చు. లేపోతే ఒక్కొక్కసారి ఏంటంటే రక్త ప్రసరణ గర్భసంచికి వెళ్ళాల్సిన మోతాదులో అది హ్మ్. జన్యుపరంగా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవచ్చు. సో, మీరు ఎంత డైట్ తీసుకున్నా గాని ఒక్కొక్కసారి బేబీ అనేది గ్రో అవ్వకపోవచ్చు. సో, ఐయూజీఆర్ బేబీస్, స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ బేబీస్ అంటాం. సో, ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఎంత డైట్ తీసుకున్నా గూడా కొన్ని సందర్భాల్లో వెయిట్ అనేది పెరగకపోవచ్చు. కానీ కామన్‌గా ఏంటంటే వాటెవర్ యూ ఈట్, మీరు ఏదైతే తింటారో దాన్ని బేబీ అనేది వెయిట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఫుడ్ ఆహారమే కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే హ్మ్. మంచిగా స్లీప్, మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, మినిమమ్ ఒక 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ పడుకోవడము, చిన్న చిన్న యాక్టివిటీస్, కొంచెం వాకింగ్ చేయడము, స్ట్రెస్ అనేది లేకపోవడము. సో, ఇలా రిలాక్స్డ్‌గా ఉంటే గూడా మనకి బేబీ యొక్క ఎదుగుదల అనేది బావుంటుంది. హైడ్రేషన్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లిక్విడ్స్ బాగా హ్మ్. తీసుకోవడము, డీహైడ్రేషన్ లేకుండా. సో, ఇదంతా. సో, ఈ వర్కింగ్ మదర్స్‌కి మేబీ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళ టైమింగ్స్, ఆఫీస్ టైమింగ్స్ అంత టైమ్ ఫోకస్ చేయలేకపోవచ్చు. కానీ స్టిల్ మీరు తినే దాంట్లో మీరు తిన్నంత వరకు ఆహారము, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా, కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా చూడడం ద్వారా చాలా వరకు హ్మ్. హెల్తీ బేబీస్ అనేది డెఫినిట్‌గా వాళ్ళు హ్మ్, అది చేసే లైఫ్ స్టైల్‌తో డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ అయితే ఆ బేబీకి చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఫుడ్ డైట్ అంటూ టైమ్ టు టైమ్ ఫాలో అవుతూ ఉంటారు. అవును. ఆ బేబీ వచ్చేసరికి కొంచెం వెయిట్ తక్కువగా పుడతారు ఫస్ట్ పుట్టినోళ్ళు. సెకండ్ బేబీకి అలాంటి ఫాలో అవ్వకపోయినా వాళ్ళు కొంచెం హెల్తీగా పుడుతూ ఉంటారు. హ్మ్. ఇలా డిఫరెన్స్ అంటే ఎందుకు జరుగుతూ ఉంటాయి? అంటే దట్ ఈస్ అంత పెద్ద కామన్ ఏం కాదండి. అది హ్మ్. కొంతమందిలో ఒక బేబీ వెయిట్ తక్కువుంటుంది. ఒక బేబీ అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ బేబీ ఇట్ మైట్ బి. హ్మ్. కొంతమందికి తక్కువుండొచ్చు. సో, అది అలా ఉంది అంటే దాంట్లో చాలా రకాల కారణాలు ఉంటాయి. మీకన్నాను కదా! మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు. ఉంటాయి. లేదా నేచురల్‌గా గూడా బై దిస్ థింగ్ నార్మల్ బేబీ కొంచెం వెయిట్ ఉండొచ్చు. సో, ప్రతి ప్రెగ్నెన్సీ డిఫరెంట్. ఒక ప్రెగ్నెన్సీలో ఉన్నట్టే ఇంకో ప్రెగ్నెన్సీలో ఉండదు. ఉండాలి అనేది అస్సలు ఉండదు. సో, డెఫినిట్‌గా హెల్తీ బేబీ అనేది మనకు డైట్, ఆహారంతోనే కాకుండా ఆ తర్వాత మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఏవి లేకుండా నార్మల్‌గా ఉంటే గూడా ఇది ఉంటుంది. కొంతమందిలో ఎంత తిన్నాను గానీ వీళ్ళు చాలా హెల్తీ ఫుడ్ తింటారు, డైట్ ఫాలో హ్మ్. అవుతారు. బట్ బేబీ మైట్ బి యాన్ యావరేజ్ వెయిట్. సో, దట్ ఈస్ జస్ట్ కాన్స్టిట్యూషన్. అంతేగాని దీనికి ఇట్లా పర్టిక్యులర్ అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా లేనప్పుడు. సో, అలాంటి సందర్భాల్లో డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ తత్వం ఆల్సో. పేరెంట్స్ బాడీ స్టేచర్‌ని బట్టి గూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి అట్లాంటి సందర్భాల్లో. జనరల్‌గా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు మ్యామ్? అంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో? బేబీ విషయంలో ఇంకా డే 1 నుంచి కేర్ తీసుకోవడమే. సో, అదేంటంటే ప్రెగ్నెన్సీ కేర్ అనేది స్టార్ట్స్ బిఫోర్ ప్రెగ్నెన్సీ. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది అనుకున్న వాళ్ళు
ఒక 3 మంత్స్ ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే స్పైన్ డిఫెక్ట్స్ అనేవి బేబీస్‌లో రాకుండా ఉంటాయి. సో, ఆ సప్లిమెంట్స్ తీసుకోవడము, ఒకసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఇమ్మీడియేట్‌గా హెల్త్ చెకప్ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇనీషియల్‌గా ఇన్వెస్టిగేషన్స్‌లో మనకు చాలా రకాల టెస్ట్‌లవి చేస్తాం. హిమోగ్లోబిన్ ఎలా ఉంది? షుగర్ టెస్ట్ ఎలా ఉంది? థైరాయిడ్ ఎలా ఉంది? సో, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని టెస్ట్‌లు నార్మల్‌గా ఉన్నాయా లేదా? అల్ట్రాసౌండ్ స్కాన్ నార్మల్‌గా ఉందా లేదా? సో, దాన్ని బట్టే మన ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఇన్ ద ఫస్ట్ విజిట్ రక్తం తక్కువుందనుకోండి. సో, మనం ఏంటంటే ఆ రక్తంని ఎలా పెంచుకోవాలని దాని మీద ఫోకస్ చేయొచ్చు. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, థైరాయిడ్‌ని మనం కరెక్ట్ చేయాలి. అలా ఇనీషియల్ అసెస్మెంట్ అంటే ఫస్ట్ విజిట్‌లో మీరు చేసే ఇన్వెస్టిగేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.